నిన్న నుంచి సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటు చేసుకుంది. కిడ్నీ మార్పిడి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ మార్పిడికి కావాల్సిన సర్టిఫికేట్లు ఇప్పిస్తామని నమ్మబలికి బాధితుల నుండి డబ్బు వసూలు చేశారు. కోదాడకు చెందిన నరేష్ అనే రోగికి విజయవాడలో కిడ్నీ ఆపరేషన్ జరిగింది. బాధితుల నుండి 22 లక్షలు వసూలు చేశారు. ఆపరేషన్ సమయంలో వైద్యులకు డబ్బు చెల్లించకుండా పరారయ్యారు. ఇప్పటికే 10 కిడ్నీ ఆపరేషన్లలో ముఠా సభ్యులు పాల్గొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా మాకు వచ్చిన ఒక ఫిర్యాదు, మనిషి కోదాడ పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి డీల్ని మాట్లాడుకొని దాదాపు 12 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. ఈ తాతారావు అనే వ్యక్తి, కందూరి తాతారావు వ్యక్తికి ఇవ్వడం జరిగింది. కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్ కానీ, అదేవిధంగా దానికి కావాల్సిన చట్టపరమైన డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లు, అధికారుల డాక్యుమెంట్లు కానీ, స్టాంపులు కానీ, సిగ్నేచర్లు కానీ ఇవన్నీ కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లని రమాదేవి సహకారంతో తయారు చేసి ఆ హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. డిసెంబర్ 2024లో పూరి తాతారావు ఈయన కనుమూరు విజయవాడ దగ్గర, ఒరిజినల్ ఏమో అతని శ్రీకాకుళం జిల్లా మల్లీనగరం. సో అతను ఈ కొండం రమాదేవి ఈమె ఫార్మసిస్ట్, యాక్చువల్గా ఈ గొల్లపూడి గ్రామం ఎన్టీఆర్ భవానీపురం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. సో ఈరోజు అరెస్ట్ చేసిన 6 కూడా ఈరోజు ఉదయం అరెస్ట్ చేశాము. వీళ్ళని కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది. దీంట్లో స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంది, ప్రత్యేక చట్టం ఉంది. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994 కింద, అదేవిధంగా ఈ ఫోర్జరీ పత్రాలు సృష్టించిన శిక్షణ కింద, చీటింగ్ చేసే శిక్షణ కింద కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. ఇక కిడ్నీ ముఠాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఇంకా ఈ రోజు సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఈ పోలీసులు అదుపులో తీసుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ విషయాన్ని మాత్రం పోలీసులు కూడా బయటపెట్టిన దాఖలు లేవు. అది కదా అది కేవలం కేంద్రంగా చేసుకొని కొంతమంది వ్యక్తులు ఎవరైతే కిడ్నీ పేషెంట్స్ ఉన్నారో ఆ కిడ్నీ పేషెంట్స్ సంబంధించేసి మేము సర్టిఫికేట్స్ ఇప్పించేసి మీకు కిడ్నీ మార్పిడి చేపిస్తాము అని చెప్పేసి నమ్మబలికి కూడా చాలా పెద్ద మొత్తంలో లక్షల రూపాయలు దాదాపు 10 మంది ముఠాగా ఏర్పడి దీంతో ఎక్కువ మంది కూడా విజయవాడ ఉన్న అందరూ కలిసి కిడ్నీ సమస్యలతో బాధపడి ఎవరైతే డయాలసిస్ సెంటర్స్ ఆ విషయాలు తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళేసి మేము మీకు సంబంధించిన కిడ్నీ మార్పిడి చేపిస్తాము, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ అందజేస్తాము, ఆపరేషన్ చేసేకి ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు నమ్మించే ప్రయత్నం జరిగింది. దానిలో భాగంగానే ఎందుకంటే కిడ్నీ మార్పిడి చేసుకోవడం తప్పనిసరిగా ముందస్తుగా తీసుకోవాలి దొరకవలసిన పరిస్థితి ఉంది. సో చేయగలుగుతాము. సో అని చెప్పేసి ఆ ముఠా మొత్తం కలిపి మొత్తం వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళతో అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా కోదాడ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని వీళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. నరేష్ అనే వ్యక్తికి కూడా అతను కిడ్నీ మార్పిడి జరగాల్సిన అవసరం ఉంది. సో దానిలో భాగంగా అతన్ని నమ్మించేసి అతని విజయవాడ చేపిస్తామని చెప్పేసి అతని దగ్గర దాదాపు 22 లక్షల రూపాయలు కూడా కాజేసినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తు చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే ఈ యొక్క కేవలం నరేష్ దగ్గర నుంచి కాకుండా ఇతర వ్యక్తుల దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. గత కొంతకాలంగా 10 రోజులుగా వీళ్ళని అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో చేసిన తర్వాత వారందరినీ మీడియా ప్రవేశపెట్టిన పరిస్థితి ఉండడం జరిగింది. దీంతో మిగతా 4 నిందితున్నారు. వాళ్ళు పోలీసులు చెప్పిన పరిస్థితి వాళ్ళు చూసుకుంటాము. సో ఈ విధంగా కిడ్నీ మార్చి ముఠాకు సంబంధించిన వ్యక్తి ఉంటారు. ఎందుకంటే హాస్పిటల్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీనికి సంబంధించి ఉంటారు కాబట్టి వాళ్ళు దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము, వాళ్ళు కూడా తీసుకుంటామని చెప్పి కూడా పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.